హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎన్ఎండిసి నుండి కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఒకసారి మనం ఆ నోటిఫికేషన్ ఈ వీడియోలో అయితే చూడడం జరుగుతుంది. ముందుగా మనం చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 3/25 డేటెడ్ వచ్చేసరికి 22 మే 25. రీసెంట్గానే నోటిఫికేషన్ అయితే వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగిందండి ఎన్ఎండిసి నుండి. ఒకసారి డీటెయిల్గా మనం వీడియో అయితే చూద్దాం. అలాగే ఎన్ఎండిసి నుండి ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీ ముందుగా చూసుకుంటే ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీ. ఇక్కడ మనం బిఐఓఎం కిరండోల్ నుంచి, అలాగే బచేలి నుంచి, డోనిమలై నుంచి వీళ్ళు 3 కాంప్లెక్సెస్ నుంచి వీళ్ళు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీ వచ్చేసరికి కిరండోల్ నుంచి 86 పోస్టులు, బచేలి నుంచి 38, డోనిమలై నుంచి 27కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి మనకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాసు లేదా ఐటీఐ పాస్ అయితే మీకు సరిపోతుంది. అలాగే మనం మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ట్రైనీ చూసుకుంటే కిరండోల్ నుంచి 49, అలాగే బచేలి నుంచి 56, డోనిమలై నుంచి 36. దీనికి మనం చూసుకుంటే ఐటీఐ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ట్రేడ్లో చేసి ఉండాలి. అలాగే మనం మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ ట్రైనీ చూసుకుంటే కిరండోల్ నుంచి 86, బచేలి నుంచి 182, డోనిమలై నుండి 37 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనం ఐటీఐ చూసుకుంటే వాళ్ళు వెల్డర్ కానీ, ఫిట్టర్ కానీ, మిషనిస్ట్ కానీ, మోటార్ మెకానిక్ కానీ, డీజిల్ మెకానిక్ కానీ, ఆటో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ నుంచి మీరు చేసి ఉండాలి. అలాగే మనం చూసుకుంటే బ్లాస్టర్ గ్రేడ్ 2 చూసుకుంటే మీకు బచేలి నుంచి 3, డోనిమలై నుంచి 3 ఉండడం జరిగింది. అలాగే క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ ప్లస్ ఐటీఐ విత్ బ్లాస్టర్ కానీ, మైనింగ్ మేట్ సర్టిఫికేట్ కానీ, అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 3 years బ్లాస్టింగ్ ఆపరేషన్స్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే మనం 5th వన్ చూసుకుంటే ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 ట్రైనీ చూసుకుంటే కిరండోల్ నుంచి 1 పోస్టు, బచేలి నుంచి 11 పోస్టులు, డోనిమలై నుంచి 29 పోస్టులు ఉండడం జరిగింది. దీనికి మనం చూసుకుంటే 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ ఇండస్ట్రియల్ డొమెస్టిక్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే మనం ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ గ్రేడ్ 3 చూసుకుంటే కిరండోల్ నుంచి 3 పోస్టులు, బచేలి నుంచి ఏ పోస్టులు లేవండి. డోనిమలై నుంచి వచ్చేసరికి 3 పోస్టులు ఉండడం జరిగింది. దీనికి 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అడగడం జరిగింది. అలాగే హెచ్ఎం మెకానిక్ గ్రేడ్ 3 చూసుకుంటే కిరండోల్ నుంచి 39, బచేలి నుంచి 12, డోనిమలై నుంచి 26 పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది. 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే హెచ్ఎం ఆపరేటర్ గ్రేడ్ 3 చూసుకుంటే కిరండోల్ నుంచి 118, బచేలి నుంచి 40, డోనిమలై నుంచి 70 పోస్టులు ఉండడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, అలాగే హెవీ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలి. అలాగే ఎంసీఓ గ్రేడ్ 3 ట్రైనింగ్ చూసుకుంటే కిరండోల్ నుంచి 6, బచేలి నుంచి 14, డోనిమలై నుంచి 16 పోస్టులు ఉండడం జరిగింది. ఇది కూడా సేమ్ డిప్లొమా ఇన్ మెకానికల్, అలాగే వ్యాలిడ్ హెవీ వెహికల్ లైసెన్స్ ఉండాలి. అలాగే క్యూసీఏ గ్రేడ్ 3 చూసుకుంటే కిరండోల్ నుంచి 1, డోనిమలై నుంచి 3 ఉండడం జరిగింది. బీఎస్సీ కెమిస్ట్రీ, జియాలజీ ఉండి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 1 year శాంప్లింగ్ వర్క్లో అయితే ఎసెన్షియల్గా మీకు ఉండాలి. అయితే ఇప్పుడు మనం రిజర్వేషన్ ఆఫ్ పోస్ట్ ఇక్కడ కిరండోల్ నుంచి, అలాగే బచ్మెల్లి నుంచి, అలాగే డోనిమలై నుండి కేటగిరీ వైజ్ వీళ్ళు నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ పోస్టులు ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వెంటనే రిప్లై ఇచ్చి రెస్పాండ్ అయితే అవ్వగలను. ఇక్కడ మెయిన్ పార్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జామినేషన్ ఈ పోస్టులకి వీళ్ళు ఓఎంఆర్ బేస్ కానీ, కంప్యూటర్ బేస్ కానీ, సిబిటి కానీ, ఓఎంఆర్ బేస్ కానీ ఎగ్జామ్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ ఒకటి మల్టిపుల్ అప్లికేషన్ ఫర్ ఏ పర్టికులర్ పోస్ట్ ఫర్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ విల్ నాట్ బి మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే వీళ్ళు కన్సిడర్ అయితే చేయరండి. అది కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం స్టైఫండ్ శాలరీస్ మనం చూసుకుంటే ఒకసారి ఫీల్డ్ అటెండెంట్ ట్రైనింగ్ వచ్చేసరికి ఇక్కడ మనం చూసుకుంటే ముందుగా 18 months మీకు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఆఫ్టర్ 18 months మీకు రెగ్యులర్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ మీకు 18 monthsలో ఫస్ట్ 12 monthsలో మీకు 18,000 అయితే రావడం జరుగుతుంది కొన్ని పోస్టులకి. అలాగే కొన్ని పోస్టులు మనం చూసుకుంటే 19,000 రావడం జరుగుతుంది. అలాగే 12 నెలల తర్వాత మీకు నెక్స్ట్ 13 month నుంచి మీకు కొన్ని పోస్టులకు 18,500 స్టైఫండ్ అయితే ఉండడం జరుగుతుంది.
అలాగే కొన్ని పోస్టులకి 19,500 స్టైఫండ్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ 12 నెలలకి అంటే ఫస్ట్ ఇయర్లో మీకు ఒక స్టైఫండ్ ఉంటుంది. అలాగే తర్వాత 6 మంత్స్కి మీకు ఒక స్టైఫండ్ అయితే ఉండడం జరుగుతుంది. ఆఫ్టర్ 18 మంత్స్ తర్వాత మీకు ఈ పే అయితే రావడం జరుగుతుంది. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకున్నారో ఆ పోస్ట్ బట్టి మీకు పే అయితే ఉండడం జరుగుతుంది. అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. అయితే మనం మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే 30 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. 30 ఇయర్స్ మనం కట్ ఆఫ్ డేట్ కూడా వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఈ డేట్కి మీకు 30 ఇయర్స్ లోపలైతే మీకు ఉండాలి ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్. అలాగే మినిమం ఏజ్ వచ్చేసరికి 18 సంవత్సరాలు మినిమం ఉండాలి. రిలాక్సేషన్ మనకు తెలిసింది 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. అలాగే ఓబీసీ 3 ఇయర్స్ మీకు రిలాక్సేషన్ అయితే పొందగలరు. అయితే హౌ టు అప్లై అప్లికేషన్ ఓన్లీ వీళ్ళు ఆన్లైన్లో మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అయితే ఆన్లైన్ వీళ్ళు వెబ్సైట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది nmdc.co.in. అలాగే లింక్ వచ్చేసరికి మీకు 25 రేపు నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ 10 o'clock నుంచి యాక్టివేట్ అయితే అవ్వడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 14 జూన్ వరకు మీకు అప్లికేషన్ అయితే అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఆన్లైన్ అప్లై చేయడానికి మీకు కావాల్సిన సాఫ్ట్ కాపీస్ ఏమేమి ఉండాలంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ మీకు సాఫ్ట్ కాపీలు ఉండాలి. అలాగే మీకు ఏదైనా రిలవెంట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే దానికి సంబంధించిన సాఫ్ట్ కాపీ, క్యాస్ట్, ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ, అలాగే మీ సిగ్నేచరు ఏమున్నా మీకు సాఫ్ట్ కాపీస్ మీకు దగ్గర పెట్టుకోండి. ఆన్లైన్ అప్లికేషన్లో వాళ్ళు ఏమడిగితే వాళ్ళు మీరు ఎలిజిబిలిటీ ఉంటే క్రైటీరియా ఉంటే అప్లోడ్ చేసుకోగలరు. అయితే అప్లై ఆన్లైన్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. అది మీరు ఫర్దర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి హార్డ్ కాపీ మీ దగ్గర పెట్టుకోండి. ఇక్కడ మనం చూసుకుంటే మీ పేరు కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ 10th క్లాస్లో ఎలా ఉందో అలాగే మీరు ఎంటర్ చేయగలరు. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ మనం చూద్దాం. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి అయితే మీకు ఓఎంఆర్ బేస్ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉండొచ్చు, లేదంటే సిబిటి బేస్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే మీకు ఉండొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే 2 స్టేజ్లు ఉన్నాయి. ఫస్ట్ మనం చూసుకుంటే ఓఎంఆర్ బేస్ సిబిటి ఎగ్జామ్ అయితే మ్యాండేటరీ అందరికీ. అలాగే ఒక పోస్ట్కి మనం చూసుకుంటే ఫీల్డ్ అటెండెంట్ పోస్ట్కి మాత్రం ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంది. ఆ ఒక్కటి పోస్ట్ వదిలేసి రిమైనింగ్ అన్ని చూసుకుంటే మనకి సిబిటి ప్లస్ ట్రేడ్ టెస్ట్. ఎవరైతే ట్రేడ్ మీద టెక్నికల్ మీద ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ మరియు ట్రేడ్ టెస్ట్ ఉన్నది. అలాగే ఎవరైతే 10th ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ పోస్ట్ ఫీల్డ్ అటెండెంట్ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ అయితే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే 100 మార్క్స్కి మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. అది కూడా మీరు గమనించగలరు. అయితే క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ వచ్చేసరికి మనకి ఇంగ్లీష్, హిందీ ఉంటుంది మనకి. కిరండోల్ అలాగే బచేలి కాంప్లెక్స్, ఎవరైతే కిరండోల్ అండ్ బచేలి కాంప్లెక్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళకి ఇంగ్లీష్ అండ్ హిందీ క్వశ్చన్ పేపర్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. అలాగే డోన్ మేలే కాంప్లెక్స్కి ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి హిందీ మరియు ఇంగ్లీష్ మరియు కన్నడలో కూడా వాళ్ళు క్వశ్చన్ పేపర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు టాపిక్ వైజ్ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎన్ని మీకు ఎంసీక్యూస్ ఏ టాపిక్ నుంచి వస్తాయో కూడా అది కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీకి జనరల్ నాలెడ్జ్ నుంచి 70 మార్కులు, అలాగే న్యూమరికల్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి 30 మార్కులు, మొత్తం 100 మార్కులకి వీళ్ళు ఇక్కడ క్వశ్చన్ పేపర్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే సిబిటి ఎవరైతే ట్రేడ్స్ మీద టెక్నికల్ మీద అప్లై చేస్తున్నారో వాళ్ళు చూసుకుంటే పార్ట్ 1లో వచ్చేసరికి ఓన్లీ మీ ట్రేడ్కి సంబంధించి మీరు ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియను, అలాగే డీజిల్ మెక్ అయితే డీజిల్ మెక్, ఫిటర్ అయితే ఫిటర్, దానికి సంబంధించి మీకు 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే పేపర్ 2లో వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ వచ్చేసరికి మీకు ఇక్కడ 50 క్వశ్చన్స్ ఇక్కడ మీకు అడగడం జరుగుతుంది. అలాగే యాప్టిట్యూడ్ నుండి రీజనింగ్ నుండి మీకు 20 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మొత్తం చూసుకుంటే 100 క్వశ్చన్స్కి వీళ్ళు క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ స్టేజ్ ఎవరైతే మీకు ఫస్ట్ స్టేజ్ సిబిటి లేదా ఓఎంఆర్ బేస్ ఎగ్జామ్ పాస్ అయ్యారో వాళ్ళకి టెక్నికల్ ఉన్న వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ అయితే జరగడం అవుతుంది. అలాగే ఎవరైతే 10th క్లాస్ మీద పాస్ అయ్యారో వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు కట్ ఆఫ్ కూడా మెన్షన్ చేశారు. మినిమం క్వాలిఫైయింగ్ మీకు అన్ని మార్క్స్ అయితే మీకు వచ్చి ఉండాలి. మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వచ్చేసరికి 40 మార్క్స్, ఓబీసీ వచ్చేసరికి 45 మార్క్స్, యూఆర్ఈడబ్ల్యూఎస్ వచ్చి 50 మార్క్స్. ఇది మినిమం చెప్తున్నానండి. ఇన్ కేస్ మీకు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువయ్యి కట్ ఆఫ్ ఎక్కువైతే మీకు కట్ ఆఫ్ అయితే చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సెకండ్ లెవెల్ చూసుకుంటే ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, జస్ట్ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. ట్రేడ్ టెస్ట్ కానీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది.
మెయిన్ పాయింట్స్ మాత్రం మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయగలరు. సో ఇది ఎన్ఎండిసికి సంబంధించిన నోటిఫికేషను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.